అది కొంచెం వేగుతున్నప్పుడు దీంట్లో మనం జీలకర్ర వేసుకుందాం. అయితే ఆవాలు వేసుకోవాలంటే ఈ గరం మసాలా కంటే ముందే వేసేసుకోండి. వేసుకోవడం వల్ల అవి చిటపట్లాడుతూ మంచిగా ఉంటాయి. దీంట్లో వెల్లుల్లి ఇందులో వేసేసుకుందాం. ఈ వెల్లుల్లి రెబ్బలు లైట్గా కుక్ అవుతున్నప్పుడు దీంట్లో మనం కరివేపాకు, ఈ కరివేపాకు కూడా ఎక్కువగా వేసేసుకుందాం. ఎందుకంటే ఆ అద్భుతమైన రుచినిచ్చేది ఈ కరివేపాకు. చిటపట్లాడుతూ ఈ చేపల కూరకి మంచి రుచి రావాలంటే కొంచెం ఎక్కువగా మనం కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు చేతిలో పట్టుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయల పేస్టు ఇలా వేస్తున్నాను. ఎందుకంటే కరివేపాకు డైరెక్ట్ ఇందులో వేసాను అనుకోండి, అది చిటపట్లాడుతూ నూనెంతా నా మీద పడుతుంది. ఉల్లిపాయలు ఇందులో వేసి ఇప్పుడు కరివేపాకు ఇందులో వేస్తా. అయినా చిటపట్లాడుతుంది, కానీ మరీ నూనె మన మీద ఎక్కువగా పడదు. కొంచెం కరివేపాకు ఎక్కువైనా స్లోగా కుక్ చేసుకుందాం. వెల్లుల్లి లైట్గా కలర్ వచ్చింది, మరి బంగారు రంగులో చక్కగా. ఇది స్లోగా కుక్ అవుతూ ఉంటుంది. దీనికి కావలసిన మసాలా సామాగ్రి పోగు చేసుకుందాం. ఆ మంచిగా కొంచెం కాల్చిన ఉల్లిపాయ కాబట్టి దీంట్లో వచ్చే రుచి మామూలుగా పచ్చి ఉల్లిపాయలు వేస్తే రాదు. ఇలా వేగుతున్నప్పుడే దీంట్లో అద్భుతమైన సువాసన వస్తుంది. ఒక్కొక్క ఐటెం వేస్తూ ఉంటాను చూడండి. ఇవన్నీ ఇలా నూనెలో కొంచెం వేగుతూ ఉండాలి. ముందుగా పసుపు కొంచెం వేసుకుందాం. ఆయుర్వేదంలో కూడా చెప్తూ ఉంటారు, మంచి యాంటీసెప్టిక్, ముఖ్యంగా బాగా ముళ్ళులున్న చేపల కూరలో చక్కగా పట్టించాలి. చేపల కూరలో మంచి రుచి రావాలి అంటే ఒక రకమైన చేదు రావాలి. ఆవాలైనా చేదే, మెంతులైనా చేదే. ఆవాలు, మెంతులు. కొంతమంది మెంతులని నానబెట్టి ఇందులో వేసుకుంటారు, లేకపోతే మొత్తం మెంతులు కూడా వేస్తారు. సో మరి నాకు ఆ తినేటప్పుడు ఆ మెంతుల సువాసన చక్కగా పరిమళంలో చక్కగా ఇందులో మొత్తం చేరాలి. అందుకని మెంతుల పొడి, ఆవాల పొడి ఈ రెండు ఇందులో వేసేసుకుందాం. మరీ ఎక్కువ వేయమాకండి. కొంచెం ఎక్కువైందనుకోండి మన కూర పాడైపోతుంది. అలా కాకుండా మెంతులు, ఆవాల పొడి ఇందులో కొంచెం వేసేసుకున్నాను. ఇందులో ధనియాల పొడి, ఈ ధనియాల పొడి కూడా ఈ ఉల్లిపాయలతోటి చక్కగా మనకి రుచినిస్తుంది. అలాగే కొంచెం జీలకర్ర పొడి, మరి ఈ రెండు వేసేసి దీన్ని స్లోగా కుక్ చేసుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనది కారప్పొడి, మన స్వస్తిక్ స్పైసెస్ వాళ్ళది. కొంచెం వేసిన వంటల్లో మంచి సువాసన, మంచి రుచినిచ్చేస్తుంది. సో మీరు కూడా తెచ్చుకొని వాడండి. హెల్తీగా కూడా ఉంటుంది. కొంచెం ఎక్కువైనా పర్లేదు, స్లోగా చేసుకుందాం. ఈ మసాలా రెడీ అవుతుంది. ఇదంతా ఒక ముద్దలా తయారైపోయింది. ఈ మసాలాని మంట ఎక్కువగా లేదు, కొంచెం తక్కువగానే ఉంది. ముద్దలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం చేప ముక్కలు ప్రవేశపెడదాం. మరి చేప ముక్కలకి కావలసినంత నూనె లేదు, అందుకని కొంచెం వెన్నలో పాటు కుక్ చేసుకుందాం. ఏం లేదు, తెల్ల వెన్న తీసేసి వేసుకుందాం. ఈ చేపని ఆ మంచి కొవ్వుని మంచిగా మనకి టేస్ట్ వచ్చేలా ఈ చేప ముక్కల్ని ప్రవేశపెడదాం. చక్కగా ఆ వెన్నలో పాటు ఇది లైట్గా కుక్ అవుతూ ఉంటుంది. మనమైతే చేపలు ఫ్రై చేసి వేయం, బెంగాలీ అలాంటి వాళ్ళు ఈ చేప ముక్కల్ని లైట్గా మంచిగా ఫ్రై చేసి దీంట్లో వేసుకుంటారు. చూడండి, ఇలా ఒక్కొక్క ముక్కని ప్రవేశపెట్టుకుంటూ మరి మిగతా ముక్కల్ని కూడా ఇందులో ముంచేసుకుందాం. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.